నమస్తే. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీలో ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే గుర్తించినవి ఇది నోటిఫైడ్ స్లమ్ అని చెప్పి. సో దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన ప్రభుత్వాలు కొంత ఈ పాపిరెడ్డి కాలనీని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. పాపిరెడ్డి కాలనీలో ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ ఉంది. ఈ వేలాది మంది ప్రజలు అటు లింగంపల్లి వెళ్ళాలన్నా అటు మియాపూర్ వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జ్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితులు. ఆ బ్రిడ్జ్ ఎప్పుడు చూసినా మూతపడే ఉంటుంది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే నీళ్లు నిండి ఉపయోగంలో లేని ఆ బ్రిడ్జ్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పి వస్తున్న ఆరోపణ. స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. అన్నా సరే, మీరు బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ ఇది ఒక తీవ్రమైన సమస్య. స్థానిక కార్పొరేటర్ గారికి ఇది కనపడదా? ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ప్రజలు తీసుకువెళ్ళట్లేదా? ఏం చెప్తారు? ముందుగా జై తెలంగాణ. ఈ నాయకులకు ఓట్లేసి గెలిపించింది సమస్యలు తీర్చడానికి కానీ సమస్యలు సృష్టించడానికి కాదు. వీళ్ళకి ఎందుకు కళ్ళు కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. స్థానిక కార్పొరేటర్కి, ఎమ్మెల్యే గారికి ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ ప్రతి వర్షాకాలం చెప్పాలంటే ప్రతి నెలలో 25 రోజులు వర్షం నీటితో కూరుకుపోయి ఉంటుంది. యూజ్ చేసుకోలేని విధంగా ఉంటుంది. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఇక్కడ స్థానికులు 70-80 వేల మంది జనాలు, స్కూల్ పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఇది కొంచెం షార్ట్ కట్, అందరికీ దగ్గర ఉంటుంది, వెళ్ళడం జరుగుతుంది. అట్లాంటిది వాళ్ళు పేద ప్రజలు, ఈ పేద ప్రజలు యూజ్ చేసుకునే రోడ్డు ఇది మీరు వెంటనే నీరు చేరంగానే తీర్పించే బాధ్యత మీ మీద లేదా? మీకు కనిపించదా? ఎన్నిసార్లు చెప్పాలి? మేము పొజిషన్లో ఉన్నామో ఆ పొజిషన్లో ఉన్నామో మాకే అర్థం కావట్లేదు. ఇప్పటికే ఒక 20 సార్లు మేము వచ్చి నీరు మునిగిపోతే రవి అన్నయ్య గారి ఆధ్వర్యంలో వచ్చి ఆ నీరు తొలగించి చేయడం జరిగింది. మేము చేసినా కానీ మీరు కళ్ళు తెరుచుకొని మీ ప్రభుత్వం తరఫు నుంచి ఫండ్స్ తెచ్చుకొని చేయడం మీకు చేత కావట్లేదు అంటే ఆ మొద్దు నిద్ర ఇంకెన్ని రోజులు అట్లా నిద్రపోతారు. చేయాలి. మీకు పేద ప్రజలు ఆర్తనాదాలు కనిపించట్లేదు, వినిపించట్లేదు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మేము పాపిరెడ్డి కాలనీకి రావడం జరిగింది. అండ్ మొన్న మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక యువకుడు, 25 ఏళ్ళ యువకుడు ఇక్కడ ఇందులో నీటిలో పడి చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఆతృతగా వచ్చేసారు, ఆ శవాన్ని తీసేసినారు. ఎవరు తెలియదు అనుకున్నారేమో, మాకు తెలియదు ఎవరేం చేయరని. అప్పటి నుంచి రోజు కొన్ని నీళ్ళు తీస్తున్నారనే సమాచారం మాకు అందింది. ఇట్లా ఒక వ్యక్తి చనిపోయిన దాకా వెయిట్ చేసి తర్వాత నీళ్లు తీసి ఏదో చేద్దామనే ప్రయత్నం ఎందుకు మీకు? అంత ముద్దునిద్ర ఎందుకు మీకు? మేము చెప్పడం జరిగింది ఇంతకుముందే చాలాసార్లు. అప్పుడే మీరు రియాక్ట్ కావచ్చు కదా. సో పేద ప్రజలు కదా, వీళ్ళు ఏం చేయరు. వీళ్ళు ఓట్ల ముందు వస్తాం, ఒక నెల ముందు వస్తాం, ఒక సీసీ రోడ్ వేస్తాం, కొన్ని నీళ్ళు తీస్తాం, అప్పుడు ఓట్లు అడుగుతాం, ఒక డబ్బులు ఇస్తాం, వీళ్ళు ఓట్లు ఇస్తారు అనుకుంటున్నారు. అలా లేదు ఇప్పుడు పరిస్థితి. అందరూ చదువుకున్నారు, అందరూ చూస్తున్నారు, మీరు చేసే అన్నీ చూస్తున్నారు, మీ హామీలు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. మీకు తగిన టైంలో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కాసుకోండి. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి ముద్ర మీద వీడి, ఆ భవనాలు వీడి రోడ్డు మీదకి రండి. ప్రజల సమస్యలు తెలుసుకోండి, పరిష్కరించండి. ఈ బ్రిడ్జ్ సమస్య వెంటనే తీర్చాలి. మీరు ఇందులో ఇప్పటికంటే చాలా లేట్ అయిపోయింది. వెంటనే తీర్చాలని ఈ పేద ప్రజల తరఫు నుంచి మేము మా బీఆర్ఎస్ నాయకులను కోరుకుంటున్నాం. అండ్ అన్న, ఏ పార్టీలు అనేది ముఖ్యం కాదు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, ఇంకొకళ్ళు బీజేపీలో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు. మీరు ఈ స్థానికులు ఇక్కడ ఇటు నుంచి అటు మియాపూర్ వెళ్ళాలన్నా, ఈ రోడ్డు దాటాలంటే అసలు ఏంటి నరకం? ఏం చెప్తారు? మేము ఈ బ్రిడ్జ్ 2007లో మొదలైందన్న దాదాపుగా. అప్పుడు భిక్షపతి యాదవ్ టైంలో మొదలైంది. టెండర్ లేషులు అన్నీ వాడిరు. దాన్ని మొదలు స్టార్ట్ చేస్తే అది మాకు 2018 ఆ పీరియడ్లో కొంచెం రన్ అయ్యిండే. వర్షాల్లో వస్తే అకాల వర్షాలకు వెంటనే నిండిపోవడము, మళ్ళీ తీపియడం కూడా లేదు. మేము పోయి ప్రజావాణిలో కంప్లైంట్ చేయాలా, మేము పోయి ఆడ బతిమలాడుకోవాలా, ఆఫీసుల చుట్టూ తిరగాల స్థానికులం కాబట్టి. ఎందుకంటే మాకు ముఖ్యంగా మేము ఈ దాదాపు 5 బస్తీలు ఉన్నాయన్న ఇక్కడ, లోకల్ బస్తీలు: పాపిరెడ్డి కాలనీ, సురభి కాలనీ, సందయ నగర్, అరంబ టౌన్షిప్, రాజు గ్రగల్ప. ఈ 5 బస్తీలు కలిపితే దాదాపు 40 నుంచి 50 వేల మంది ఉంటాం. మాకు ఒక చిన్న మినీ ఐడిల్ ల్యాండ్ లాగా అయిపోయింది. అక్కడ పోతేనేమో ఆ ట్రాఫిక్ సమస్య చాలా ఉన్నది. దాదాపుగా ఆడ ఒక గంట, అర్ధగంట వేస్ట్ అయిపోతున్నది. ఎందుకంటే ఇక్కడ అందరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు కాదు, హై రేంజ్ వాళ్ళు కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏముంటుంది, చిన్న చిన్నగా ఈ అడ్డదారి పోతే సమస్య అనేది తగ్గుతుంది, ట్రాఫిక్ అనేది తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఇట్లా పోతారు. ప్రతిసారి అంత దూరం పోయి ఊరంతా తిరిగి వచ్చేసరికి మా 6-7 కిలోమీటర్లు దూరం అవుతున్నది. ఇంకోటి టైం వేస్టు. కానీ ప్రస్తుతము స్థానిక కార్పొరేటర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ వాళ్ళ కమిషన్ల కోసం తప్ప ఇది చేసింది ఏం లేదు. వాళ్ళు ప్రజలు పాపం ఎంతో బాధపడుతున్నారు. చాలా రోజుల నుంచి, దాదాపు 2-3 నెలల నుంచి మొత్తం నీటితో నిండిపోయి ఉన్నది. అందరూ స్విమ్మింగ్ పూల్ ఉన్నది, ఇందులో ఈత కొడదామన్నట్టు ప్రజలందరూ అనుకుంటున్నారు అనమాట. మొన్న రీసెంట్గా ఒక వ్యక్తి కూడా చనిపోయిండు. దాదాపు ఆయనకు 24-25 ఏళ్ళు ఉంటుంది. ఆయన చనిపోయిండు. గుట్టు చప్పుడు కాకుండా ఆ శవాన్ని తీసి వెళ్ళిపోయారు. హైడ్రా అధికారులు వచ్చి కొన్ని నీళ్ళు తీసిరు. అందులో కొరమటలు వచ్చినాయి, బొచ్చలు వచ్చినాయి. ఆ చేప పిల్లలు తీసుకొని పట్టుకొని తిన్నారు వాళ్ళు. కానీ పాపం నీళ్ళు అనేది తీయలేదు, పెట్టలేదు. ఆ పూటకే నామకే వాస్తుగా అప్పటి పూర్తి తీసిరు. ఏమంటున్నా సాయి అన్న, సరే మీరు ఏ పార్టీలో ఉన్నారనేది పక్కన పెడితే పాపిరెడ్డి కాలనీ ప్రజలు మీరంతా, పాపిరెడ్డి కాలనీ యువకులు మీరంతా, కొంతమంది యువకుల్ని తీసుకెళ్ళి ఆ రాగం నాగేంద్ర యాదవ్కి మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వండి, మళ్ళీ కమిషనర్ని కలిసే ప్రయత్నం ఏమన్నా చేయబోతున్నారా? మేము ప్రతి సోమవారం ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము.
వాళ్ళు పట్టించుకోరు, స్థానిక కార్పొరేటర్ పట్టించుకోడు, స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోడు. ఇక మేము మా సొంత నిధులతో మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో రాణిగంజ్కి వెళ్ళి మోటార్ తెప్పించి మా సొంత నిధులు, ఆ విజువల్స్ కూడా చూడొచ్చు మీరు. నేనే ఉన్నా అర్ధమరాత్రి 1-1:30 దాకా ఉండి ఈ బ్రదర్ కూడా మనకు ఆ రోజు సపోర్ట్ చేసిండు. నీళ్ళలోకి మేము పనులం కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు, జిహెచ్ఎంసీ వాళ్ళం కూడా కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు. మా అన్న చెప్పిన వెంటనే మేము ఆ నీళ్ళకి దిగి మోటార్ పెట్టుకొని, మేము పనులం కాదన్న, మేము ఇక్కడ స్థానికులము. కనీసం మీకు ఇంగిత జ్ఞానం లేదు, ఇంకా సిగ్గుశరం కూడా లేదు మీకు. కనీసం మీరు ఏ టైంలో వస్తారు, ఓట్ల టైంలో వస్తారు, అడుక్కుంటారు, పోతారు. కనీసం ప్రజలు ఏం బాధపడుతున్నారు, ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు, కనీసం ఇంగిత జ్ఞానం లేదు మీకు. ఎప్పుడు తెలుస్తుందో మాకు అర్థమైతే లేదన్న. అయినా కూడా మా రవి అన్న బీఆర్ఎస్ తరపు నుంచి మా సొంత నిధులతోటి పెట్టి మేము 4-5 సార్లు కూడా చేయించినాము. దీనికి పూర్తి పరిష్కారం కూడా మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్న. వీళ్ళు కమిషన్ల కోసం చేసిన పనిలో ప్రజలు బాధపడుతున్నారు, మీరు లబ్ధి పొందుతున్నారు, రాజకీయ నాయకులు ప్రజలు బాధపడుతున్నారు. మీరు ఎలక్షన్ టైంలో వస్తారు, ఒక నెల ముందరనో వారం ముందరనో వస్తాము, ఓటు కింద ఇస్తాము, వేసేస్తారు, పొడి చేస్తాము అంటారు. కానీ మీ పదవులు కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే వచ్చినాయని మీరు గమనించుకోవాలని నేను తెలియజేస్తాను. అన్న ఆ రోజు సాయం చేశాడా నీళ్ళు తీయటానికి? నువ్వెందుకు సాయం చేసావన్నా? జనాలు ఇబ్బంది పడుతున్నారన్న. ఏదో జనాలు ఇబ్బంది పడుతున్నారని సాయం చేశాను సార్. వాళ్ళు ఈటయ్య పడితే చేపలు గీపలు తీసుకొని మేము తిన్నాము. మేము మొత్తం నీళ్ళు తీసినాక మేము తిన్నాం. మంచి పని అన్న, ఎందుకంటే మీరు కదిలి వచ్చారు, చేసుకొని ఉన్నాం కాబట్టి మేము మంచిగా చేసినాం. యాక్చువల్లీ మేము పాపం అర్ధమరాత్రి 1-2 గంటల దాకా మేముంటే మా బాధ చూడలేక స్థానికుడు పాపం అన్న మీరేందన్న ఇంత మీరు ఇక్కడ ఉంటారు, లోకల్ ఉంటారు అన్న, ఏమున్నదని చెప్పి మా కోసం కేవలం ఈ వ్యక్తి వచ్చి నీళ్ళలో దిగి పైపు పెట్టి మోటార్కి వాళ్ళు ఇచ్చిర్రు. రాణిగంజ్ నుంచి మోటార్ తెస్తే కానీ వాళ్ళు ఇచ్చిపోయారు. ఆ పని మొత్తం మేము సొంతంగా ఏదో పని మనుషులు లెక్క చేసినామన్న. ప్రజలకు యూజ్ అవ్వాలా, ప్రజలు ఎట్లా పోవాలా అది ఆలోచన చేయాలి. చిత్తశుద్ధి కూడా లేదు మీకు. చిన్న పిల్లాడు ఉంటాడు కింద పడతా అని మంచిగా చేసినాం సార్. సో ఇది ఓవరాల్గా ఈ పాపిరెడ్డి కాలనీకి సంబంధించి అండర్ పాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జికి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా సమస్య నెలకొంది. దీన్ని తూతు మంత్రంగా ఇట్లా ధర్నాలు చేసినప్పుడు ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పడం వల్ల ఏమో కానీ జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి కొద్దిగా నీటిని తోడుతూ ఉన్నారు. అది 2 రోజుల ముచ్చటే అవుతూ ఉంది. మళ్ళీ 3వ రోజుకి ఏదైనా వర్షం పడితే అది నిండిపోయే పరిస్థితి ఉంది. దయచేసి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ స్పందించాలి, ఎమ్మెల్యే అరగపూడి స్పందించాలి, ఇంకొకటి జీహెచ్ఎంసీ అధికారులు కూడా స్పందించాలి. ఈ ప్రజలు పన్నులు కడుతూ ఉన్నారు. జీహెచ్ఎంసీ జోన్లో అత్యధిక పన్నులు వసూలు అవుతూ ఉన్నాయి ఈ జీహెచ్ఎంసీ పరిధిలో, ఈ హైదరాబాద్ వ్యాప్తంగా. దయచేసి అందరూ స్పందించాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్.